హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను సరికొత్త కథతో మీ ముందుకు వస్తున్నాను. మీరు చివరి వరకు చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా మంది చూస్తున్నారు కానీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీలైతే షేర్ చేయండి. నా పేరు రాహుల్. నా భార్య పేరు స్వాతి. ఇక కథలోకి వెళ్తే, ఆ రోజు ఒక సాధారణ ఆదివారం కాదు. నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని సంఘటన జరిగిన రోజు అది. ఆదివారం అయినా ఆఫీస్ వర్క్ ఉండటంతో నేను ఉదయం నుండి బిజీగా ఉన్నాను. నా బాస్ అంశికా మేడంతో ఒక ముఖ్యమైన మీటింగ్ ఉంది. గుడ్ మార్నింగ్ మేడం. ఈరోజు మీ పూర్తి షెడ్యూల్ సిద్ధం చేశాను. ఉదయం 11 గంటలకు విదేశీ క్లయింట్లతో మీటింగ్ ఉంది. మీటింగ్ పూర్తయ్యాక లంచ్ చేసి పక్కనే ఉన్న సిటీని విజిట్ చేయాలని ప్లాన్ చేశాను. నేను షెడ్యూల్ వివరాలు చెబుతుంటే అంశికా మేడం నన్ను ఏకదృష్టితో చూస్తున్నారు. ఆ చూపులు సాధారణం కాదు. చాలా లోతుగా, తీవ్రంగా ఉన్నాయి. నేను తల తిప్పి చూశాను. ఏమైంది మేడం? ఎందుకలా చూస్తున్నారు? అని అడిగాను. ఏమీ లేదు రాహుల్ అంటూ తల వేరే వైపు తిప్పేసుకున్నారు. మీటింగ్ పూర్తిచేసి క్లయింట్లతో లంచ్ మరియు సిటీ టూర్ అన్నీ ముగించి సాయంత్రం మేమిద్దరం తిరిగి వస్తున్నాం. అంశికా మేడం చాలా అలసిపోయినట్టు కనిపించారు. రాహుల్, కారు ఒక్కసారి ఆపు. నాకు తలనొప్పి అంటుంది. ఒక్క కాఫీ తాగి వెళ్దాం అన్నారు. దగ్గరలో ఉన్న కాఫీ షాప్ వద్ద కారు ఆపి ఇద్దరం లోపలికి వెళ్లి కాఫీ ఆర్డర్ చేశాను. కాఫీ తాగుతుంటే మళ్లీ ఆమె నన్ను అదే తీవ్రమైన చూపులతో చూడడం మొదలుపెట్టారు. హఠాత్తుగా ఆమె నా చేయి గట్టిగా పట్టుకుంది. నేను ఆశ్చర్యపోయి చూశాను. మేడం, ఏమిటి? ఆమె నా కళ్లలోకి నేరుగా చూస్తూ మెల్లగా అన్నారు. రాహుల్, నాకు నువ్వు కావాలి. నువ్వే కావాలి. నా గుండె ఒక్కసారిగా గట్టిగా కొట్టుకుంది. మేడం, మీరు ఏమంటున్నారు? నాకు ఇప్పటికే పెళ్లి అయిపోయింది. నాకు భార్య ఉంది. నాకు పెళ్లి అనేది అసలు ఆసక్తి లేదు రాహుల్. కాని నువ్వు తప్ప మరెవరూ నాకు నచ్చలేదు. నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. నేను ఆశ్చర్యం మరియు గందరగోళంతో, మేడం ప్లీజ్, ఇలా మాట్లాడకండి. నేను నా భార్యని ఎలా మోసం చేయగలను? అని చెప్పి బిల్లు చెల్లించి బయటకు వచ్చేశాను. కాని ఆ రోజంతా ఆమె మాటలు మరియు చూపులు నా తలలో తిరుగుతూనే ఉన్నాయి. సాయంత్రం మా కారు సిటీ బయట ఒక నిర్మానుష్య ప్రాంతంలో హఠాత్తుగా పొగలు కక్కుతూ ఆగిపోయింది. నేను డిక్కీ తెరిచి చూశాను. ఏదో పెద్ద సమస్య. చుట్టూ ఎక్కడా మెకానిక్ షాప్ కనిపించలేదు. రోడ్డు పూర్తిగా ఖాళీగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి మేడం? అని అడిగాను. అంశికా మేడం శాంతంగా, ఇప్పటికే చాలా లేట్ అయింది రాహుల్. దగ్గరలో ఏదైనా హోటల్ చూడు. ఈరోజు ఇక్కడే ఉండి రేపు ఉదయం వెళ్దాం అన్నారు. నా భార్య స్వాతి ఇంట్లో ఒంటరిగా ఉంటుందని గుర్తుకొచ్చింది. కాని పరిస్థితి చూసి నేను ఒప్పుకున్నాను. దగ్గరలో ఒక హోటల్ కనుగొని రూమ్ బుక్ చేశాను. కాని అక్కడ ఒక్క రూమ్ మాత్రమే ఖాళీ ఉంది. మరో రూమ్ లేదని రిసెప్షనిస్ట్ చెప్పారు. ఆ రాత్రి రూంలోకి వెళ్లాక అంశికా మేడం ఫ్రెష్ అవ్వడానికి బాత్రూంకి వెళ్లారు. నేను ఒంటరిగా మంచం అంచున కూర్చుని మొబైల్ తీసుకుని స్వాతికి మెసేజ్ చేయడం మొదలుపెట్టాను. బేబీ, ఈరోజు కారు పాడైపోయింది. ఇక్కడ నిర్మానుష్య ప్రాంతంలో ఉన్నాం. హోటల్లో ఒక రూమ్ తీసుకున్నాం. రేపు ఉదయం వస్తాను. నువ్వు భయపడకు, జాగ్రత్తగా ఉండు అని టైప్ చేశాను. కొన్ని నిమిషాల తర్వాత బాత్రూం డోర్ తెరుచుకుంది. అంశికా మేడం బయటకు వచ్చారు. ఆమె శరీరంపై కేవలం ఒక తెల్లటి టవల్ మాత్రమే కట్టుకుని ఉంది. ఆమె జుట్టు నుండి నీళ్లు చుక్కలుగా కారుతున్నాయి. టవల్ చాలా చిన్నగా ఉండటంతో ఆమె భుజాలు, కాలు ఎక్కువ భాగం బయటపడి ఉన్నాయి. గదిలో ఉన్న లైట్ ఆమె తడి చర్మంపై ప్రతిబింబిస్తూ ఉంది. నా గుండె ఒక్కసారిగా గట్టిగా కొట్టుకోసాగింది. నా శ్వాస వేగంగా మారిపోయింది. నేను త్వరగా కళ్ళు తప్పించుకుని మరోవైపు చూశాను. రాహుల్ అంటూ ఆమె నెమ్మదిగా నా దగ్గరకు వచ్చింది. ఆమె కాలి అడుగుల శబ్దం కూడా నా చెవుల్లో బిగ్గరగా వినిపించింది. ఆమె నా ఎదురుగా నిలబడి నా భుజం మీద తన చేతి వేసింది. ఆమె చేయి చాలా చల్లగా, తడిగా ఉంది. నేను ఉలిక్కిపడి వెనక్కి తిరిగి, మేడం, దయచేసి డ్రెస్ వేసుకోండి అని గొంతు వణుకుతూ అన్నాను.
మాట్లాడుతుంటే నా స్వరం కూడా సరిగా రాలేదు. నేను వెంటనే మళ్ళీ మరోవైపు తిరిగాను. కాని అంశిక మేడం వెనక్కి వెళ్ళలేదు. బదులుగా ఆమె నా వెనుక నుండి నన్ను గట్టిగా హత్తుకుంది. ఆమె 2 చేతులు నా నడుము చుట్టూ చుట్టుకున్నాయి. ఆమె ఛాతీ నా వీపుకి గట్టిగా అనుకుంది. ఆమె తడిజుట్టు నా భుజం మీద పడుతూ ఉంది. నా శరీరం పూర్తిగా ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. ఆమె కళ్లలో నీళ్లు నిండి ఉన్నాయి. భావోద్వేగంతో ఆమె అన్నది, రాహుల్, ప్లీజ్, నన్ను ఇలా వదిలేయకు. నువ్వు లేకుండా నాకు జీవితం లేదు. ఎన్నో రోజులుగా నిన్ను చూస్తున్నాను. నీ నవ్వు, నీ మాటలు, నీ బాధ్యతాపరత అన్నీ నన్ను ప్రేమలో పడేశాయి. ఈ ఒక్క రాత్రి నాకు ఇవ్వు రాహుల్. కనీసం ఒక్కసారి నా ప్రేమను అర్థం చేసుకో. ఆమె మాట్లాడుతుంటే ఆమె కన్నీళ్లు నా షర్ట్ మీద పడుతున్నాయి. ఆమె శరీరం నా వీపుకి వణుకుతూ అనుకుంది. ఆమె గొంతులో ఉన్న బాధ, ప్రేమ, నిస్పృహ అన్నీ కలిసి నా గుండెని కదిలించాయి. నా మనసు పూర్తిగా కలవరపడిపోయింది. ఒకవైపు స్వాతి ముఖం గుర్తుకొస్తూ, నేను ఏం చేస్తున్నాను అని అరుస్తుంది. మరోవైపు అంశిక మేడం యొక్క వేడి శ్వాస, ఆమె కన్నీళ్లు, ఆమె సాన్నిహిత్యం నన్ను పూర్తిగా బలహీనపరిచాయి. నా తలలో వందలాది ఆలోచనలు తిరుగుతున్నాయి. కాని ఆ క్షణంలో నా మనసు సరిగ్గా పని చేయడం లేదు. ఆ రాత్రి ఏం జరిగిందో నాకు పూర్తిగా గుర్తులేదు. అంతా ఒక మందమైన కలలా, ఒక భావోద్వేగ తుఫానులా గడిచిపోయింది. మరుసటి ఉదయం కళ్ళు తెరిచేసరికి అంశిక మేడం నా ఛాతీ మీద తల పెట్టుకుని నిద్రపోతున్నారు. ఆమె ఒక చేతి నా వీపు చుట్టూ ఉంది. సూర్యరశ్మి గదిలోకి వస్తుంటే నాకు ఒక్కసారిగా నిజం అర్థమైంది. నేను షాక్ అయి ఉలిక్కిపడి లేచాను. మేడం, ఇదంతా ఏమిటి అని గట్టిగా అన్నాను. నా స్వరంలో భయం, అపరాధం, ఆశ్చర్యం అన్నీ కలిసి ఉన్నాయి. ఆమె కళ్ళు తెరిచి బాధగా, కొంచెం సిగ్గుతో నా వైపు చూసింది. రాత్రి నువ్వే నామీద పడిపోయావు రాహుల్. నేను ఎంత అడ్డుకున్నా వినలేదు అని చాలా మెల్లగా అన్నది. నేను తల పట్టుకుని మంచం అంచున కూర్చున్నాను. నా కళ్ళు ఎర్రబడ్డాయి. అయ్యో, నేను నా భార్యని మోసం చేశాను. ఇది చాలా పెద్ద తప్పు. ఎలా జరిగింది ఇదంతా? అంశిక నా చేతులు 2 పట్టుకుని కన్నీళ్లు కారుస్తూ మెల్లగా అన్నది. నువ్వు ఎందుకు ఇంత బాధపడుతున్నావు రాహుల్? ఇదంతా నేనే కావాలని చేశాను. నువ్వు బాధపడితే నాకు మరింత బాధగా ఉంటుంది. ఈ ఒక్క రాత్రిని నా జీవితాంతం ఒక మధురమైన జ్ఞాపకంగా గుర్తుంచుకుంటాను. దయచేసి ఇంకా గిల్టీగా ఫీల్ అవ్వకు. మేము హోటల్ నుండి బయలుదేరి ఆఫీస్ వెళ్ళాం. ఆఫీసులో ఒంటరిగా ఉన్నప్పుడు అంశిక మేడం మళ్ళీ నాతో మాట్లాడారు. ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.